రాజకీయ ఉద్దండులుగా చక్రం తిప్పిన వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అయితే వారి శకం ముగిసిన తర్వాత వారి వారసులను రంగంలోకి తీసుకురావాలని భావించారు. కానీ ఒకరిద్దరూ మినహా పెద్దగా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఉద్దండుల వారసుల రాజకీయం దాదాపు ముగిసినట్టే అన్న చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్త తరం నాయకులు పెరుగుతున్న నేపథ్యంలో వీరికి బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో వారసులు లేకపోవడం, మరోవైపు ప్రజలు బలం మద్దతును కూడగట్టడంలోనూ వెనుకబడడం వంటివి చర్చకు దారితీస్తున్నాయి. గతంలో మంత్రులుగా, సీనియర్ నాయకులుగా పనిచేసిన దాడి వీరభద్రరావు, రాయపాటి సాంబశివరావు, దివంగత కోడెల శివప్రసాదరావు, వంగవీటి రంగా, గాదె వెంకట్రెడ్డి, గల్లా అరుణ కుమారి ఇలా అనేక మంది నాయకులు తమదైన పాత్రను పోషించారు. రాష్ట్ర రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు. అయితే గుంటూరు ఎంపీగా 2 సార్లు గెలిచిన అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ పూర్తిగా ఇప్పుడు వ్యాపారానికే పరిమితమయ్యారు. ఇక ఎంపీగా తనదైన ముద్ర వేసిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి శ్రీనివాసరావు కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. గత ఎన్నికల వరకు వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. ఇక కోడెల వారసుడు కోడెల శివరామకృష్ణ కూడా రాజకీయంగా ఇటీవల కాలంలో పెద్దగా కనిపించడం లేదు. పైగా సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నా ఆ స్థానం దక్కే అవకాశం కనిపించకపోవడంతో వైద్య వృత్తిలో ఉన్నారు. కాపు ఉద్యమ నేత రంగా వారసుడు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఆయన వాయిస్ కూడా వినిపించడం లేదు. 2004లో ఒకే ఒక్కసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న రాధా తర్వాత పరాజయాల బాట పట్టారు. గత ఎన్నికల్లో అలుసు టికెట్ కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆయన పేరు, ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదనేది గమనార్హం. ఇలా చాలా మంది ఉద్దండులు, వారసులు చరిత్రలో కలిసిపోయారనడంలో సందేహం లేదు.